ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు అన్బాక్సింగ్ అలాగే నా ఫస్ట్ ఇనీషియల్ ఇంప్రెషన్స్ వాక్యూమ్ గ్రాఫిక్ టాబ్లెట్ది. ఇక ఈ టాబ్లెట్ మోడల్ వచ్చేసి CTL672/K0-CX అన్నమాట. ఇకపోతే ఈ గ్రాఫిక్ టాబ్లెట్స్ యొక్క మెయిన్ యూజ్ ఏంటంటే, మీరు ఏదైనా క్రియేటివ్ వర్క్ చేస్తున్నారు, లేకుంటే ఎడ్యుకేషనల్ వీడియోస్ చేస్తుంటారు, ఇంకా ప్రొఫెషనల్ టాస్క్స్ చేస్తుంటారు, లైక్ డిజిటల్ డ్రాయింగ్ అవ్వచ్చు, ఫోటో ఎడిటింగ్ అవ్వచ్చు, యానిమేషన్, ఇంకా 3D మోడలింగ్. సో వీటన్నిటికీ కూడా ఈ గ్రాఫిక్ టాబ్లెట్ అనేది చాలా బాగా అయితే హెల్ప్ అవుతుంది. మౌస్కి దీనికి ఉన్న డిఫరెన్స్ అదే అనమాట. మౌస్లో ఏంటంటే మనకి ప్రిసైజ్ కంట్రోల్ అయితే ఉండదు. అదే ఈ గ్రాఫిక్ టాబ్లెట్లో ఏంటంటే మనకి ప్రిసైజ్ కంట్రోల్ అయితే ఉంటుంది. అదేవిధంగా ప్రెజర్ సెన్సిటివిటీ కూడా అయితే ఉంటుంది. సో దట్ మనం ఇచ్చే ప్రెజర్ని బట్టి ఆ స్ట్రోక్ అయితే అక్కడ మనకి డిజిటల్గా అయితే చూపిస్తుంది. ఇక ఈ టాబ్లెట్ యొక్క ప్రైస్ వచ్చేసి ఇన్ బిట్వీన్ 5,000 రూపీస్ నుంచి 6,500 రూపీస్ లోపల అయితే ఉంటుంది. ఆఫర్స్ టైంలో మరికొంత అయితే తగ్గవచ్చు. నేనైతే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అయితే ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ క్లిక్ చేసినట్లయితే మీకు లేటెస్ట్ ప్రైస్ అలాగే ఆఫర్స్ ఏమైనా రన్ అవుతున్నాయని చెప్పి అబ్జర్వ్ చేయొచ్చు. ఇకపోతే ఈ టాబ్లెట్ యొక్క సైజ్ వచ్చేసి 8.5 ఇంచెస్ బై 5.3 ఇంచెస్ అనమాట. ఇది ఒక మీడియం సైజ్డ్ టాబ్లెట్. మనకి ఇదే బ్రాండ్లో డిఫరెంట్ వర్షన్స్ ఉన్నాయి. మీరు ఎక్కువ డబ్బులు పెట్టే కొద్దీ మీకు మంచి మంచి ఫీచర్స్ కూడా అయితే వస్తాయి. ఇదొక ఎంట్రీ లెవెల్ అని చెప్పొచ్చు ఈ బ్రాండ్ నుంచి. ఇకపోతే ఈ గ్రాఫిక్ టాబ్లెట్ వెయిట్ కూడా చాలా తక్కువ అయితే ఉంటుంది. అరౌండ్ 250 గ్రామ్స్ మాత్రమే. మనం ఒకసారి టేబుల్ మీద పెట్టి యూస్ చేస్తున్నామంటే మోస్ట్లీ ఎక్కడ మూవ్ చేయం కాబట్టి ఇదేమి వెయిట్ అనేది పెద్ద ప్రాబ్లం అయితే కాదు. బట్ స్టిల్ ఈ వెయిట్ అనేది చాలా తక్కువే. ఇక బాక్స్ లోపల చూసుకున్నట్లయితే మనకి ఫస్ట్ గ్రాఫిక్ టాబ్లెటే ఇచ్చారు. ఇది చాలా స్లిమ్గా అండ్ చూడడానికి ఎలా ఉందంటే ఒక చిన్న నోట్బుక్ లాగా అయితే ఉంది. దాని తర్వాత మనకి ఒక టైప్ A to మైక్రో USB కేబుల్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇది సిస్టమ్ టు టాబ్లెట్ని కనెక్ట్ చేయడానికి. ఇది టైప్ Cకి వీళ్ళు అప్డేట్ చేసింటే బాగుండేది. బట్ స్టిల్ ఇది మైక్రో USBతో మాత్రమే అయితే వస్తుంది. వీళ్ళు అప్డేట్ చేయాలి. ఇక ఈ వైర్ లెంత్ పరంగా చూసుకున్నట్లయితే ఇది గుడ్ అని అయితే చెప్తాను. మరి వెరీ లెంత్ అయితే ఇవ్వలేదు, బట్ ఎస్ గుడ్ అని అయితే చెప్తాను. దాని తర్వాత మనకి కొన్ని ఎక్స్ట్రా టిప్స్ కూడా అయితే ప్రొవైడ్ చేశారు పెన్కి. ఇది చాలా గుడ్ థింగ్. చాలా గ్రాఫిక్ టాబ్లెట్స్లో ఏంటంటే మనకి అప్పుడప్పుడు స్కిప్ చేస్తుంటారు, బట్ దీంట్లో అయితే ఇచ్చారు. ఇంకోటి ఏంటంటే మీరు యూస్ చేస్తున్న విధానం బట్టి, మీరు ఎన్ని గంటలు యూస్ చేస్తున్నారు దాన్ని బట్టి ఈ టిప్స్ అనేది ఒక్కొక్క పర్సన్ నుంచి ఒక్కొక్క పర్సన్కి డిఫరెంట్గా అయితే వస్తాయి. అంటే అరిగిపోవడం అంటారు చూసారా, ఆ విధంగా. సో మీరు అప్పుడప్పుడు యూస్ చేస్తుంటారంటే మీకు ఒక టిప్పే చాలా మంత్స్ వరకు అయితే వస్తుంది. దాని తర్వాత మనకు ఒక బుక్లెట్ అయితే ప్రొవైడ్ చేశారు, ఎలా కనెక్ట్ చేసుకోవాలి అండ్ డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ ఈ ట్యాబ్లెట్ది. అండ్ ఫైనలీ పెన్ అయితే ఉందన్నమాట. ఈ పెన్కి ఎటువంటి ఛార్జింగ్ అయితే అవసరం లేదు, జస్ట్ నార్మల్గా అయితే వర్క్ అయిపోతుంది. ఇకపోతే మౌస్ లాగానే దీనికి కూడా మనకి 2 బటన్స్ అయితే ప్రొవైడ్ చేశారు. దీన్ని మనం ఇంకా కావాలి అనుకున్నట్లయితే కస్టమైజేషన్ కూడా అయితే చేసుకోవచ్చు. వీళ్ళ ఒక సపరేట్ అప్లికేషన్ కూడా అయితే ఉంది, వాక్యూమ్ సెంటర్ అని. నేను దాని మీద కొన్ని డెడికేటెడ్ వీడియోస్ కూడా అయితే ప్లాన్ చేశాను. సో ఫ్యూచర్లో పోస్ట్ చేస్తాను. ఇక ఈ టాబ్లెట్ని యూస్ చేయాలంటే మనకి సిస్టమ్ రిక్వైర్మెంట్స్ కూడా అయితే ఉంటాయి. విండోస్లో వచ్చేసి మీకు అట్లీస్ట్ Windows 7 దాని తర్వాత వర్షన్స్లో అయితే వర్క్ అవుతుంది. మ్యాక్లో చూసుకున్నట్లయితే OS X 10.10 లేకుంటే తర్వాత వర్షన్స్లో అయితే వర్క్ అవుతుంది. ఇక ఈ పెన్ టిప్ యొక్క ప్రెజర్ సెన్సిటివిటీ వచ్చేసి 2048. ఇకపోతే దీంట్లో మనకి ఎటువంటి మల్టీ టచ్ ఫీచర్ అయితే లేదు ఈ పర్టికులర్ మోడల్లో. సో మీరు అది కావాలనుకున్నట్లయితే డిఫరెంట్ మోడల్స్ అయితే చెక్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మనకి ఈ గ్రాఫిక్ టాబ్లెట్లో ఎటువంటి ఫిజికల్ బటన్స్ కూడా అయితే లేదు కస్టమైజేషన్ చేసుకోవడానికి. బట్ పెన్తోనే మనం కస్టమైజేషన్ అయితే చేసుకోవచ్చు, లైక్ గెస్చర్ సపోర్ట్ అవంతా కూడా ఉంది. అదంతా మీకు ఫ్యూచర్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక ఈ టాబ్లెట్ బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి గ్రిప్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు, ఒక్కొక్కటి ఈచ్ కార్నర్లో. అంటే మంచి స్టెబిలిటీ కోసం. వన్స్ ఒకసారి మీరు టేబుల్ మీద పెట్టారు అంటే ఇది ఎక్కడ అయితే మూవ్ అవ్వదు. ఇకపోతే ఒక పెన్ హోల్డర్ లా కూడా అయితే మనకి ప్రొవైడ్ చేశారు. ఇది ఒక నైస్ యాడెడ్ టచ్. సో ఓవరాల్గా నా ఫస్ట్ ఇనీషియల్ ఇంప్రెషన్స్ చాలా పాజిటివ్గా అయితే ఉన్నాయి. నేనైతే చాలా ఎక్సైటెడ్గా అయితే ఉన్నాను ఇది యూస్ చేయడానికి. అఫ్కోర్స్ ఇదైతే యూస్ చేస్తున్నాను అనుకోండి, బట్ ఇది ఇంకా చాలా రోజులు యూస్ చేసి నా యొక్క ఫుల్ పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ అయితే ఫుల్ రివ్యూ వీడియో అయితే పోస్ట్ చేస్తాను. అదేవిధంగా కింద డిస్క్రిప్షన్ బాక్స్ అయితే చెక్ చేయండి, మీకు ఈ ప్రోడక్ట్ లింక్ అదేవిధంగా ఫుల్ రివ్యూ వీడియో లింక్ కూడా అయితే ప్రొవైడ్ చేసి ఉంటాను. మేబీ ఒకవేళ మీరు ఈ వీడియో లేట్గా చూస్తున్నారు, లేకుంటే నేను ఆల్రెడీ అప్లోడ్ చేసి ఉన్నాను అంటే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. అండ్ మరొక వీడియోతో మళ్ళీ ముందుకైతే వస్తాను. అంతవరకు టాటా, బై బై అండ్ టేక్ కేర్.